హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాటా క్విక్ క్విజైన్ చీజీ పాస్తా విత్ బ్లాక్ ఆలివ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. దీని ప్యాకింగ్ మాత్రం చాలా ఫ్యాన్సీగా ఉంది. ఇలా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ అండ్ దీని వెయిట్ వచ్చేసి 290 grams. ఇప్పుడు మనం ఈవెన్ మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు అంట, ఈవెన్ స్టవ్లో కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు. నేనైతే స్టవ్లో చేస్తున్నాను. ఇది టాటా చూడడానికి ఇలా ఉంది. ఇది ఓపెనింగ్ ఇలా ఫ్రంట్ నుంచి చేసుకోవాలి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉందండి. ఫోర్క్ ఇచ్చారు, ప్లాస్టిక్ ఫోర్క్. దీనికి ఒక మసాలా ఇచ్చారు. ఇదొకటి హ్యాండ్ టిష్యూ. ఒక లార్జ్ వెజల్లో మనం హాట్ వాటర్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన వాటర్ని స్టవ్ మీద 3 to 5 minutes దాంట్లోకి దీన్ని వేయాలి. టేక్ ఆఫ్ ద ట్రే ఫ్రమ్ ద హాట్ వాటర్ అండ్ పీల్. ఇది 3 minutesలోనే కుక్ అవుతుంది అంటున్నారు. 3 to 5 minutesలోనే కుక్ అవుతుంది అంటున్నారు. మనం ఎంత నిజమో చెక్ చేద్దాం. పట్టేంత ఒక సైజ్ వెజల్లో వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. ఇంత అవసరం లేదు. ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది. నేను ఈ బాక్స్ని దీంట్లోకి వేసేస్తాను. ఏదో నాకు వేసేసి ఒక 3 minutes వదిలేయాలి. ఇంత సో నేను ఒక 5 minutes వదిలేస్తాను. 5 minutes నేను దీన్ని వాటర్లో బాయిల్ చేశాను. ఇప్పుడు పీల్ చేస్తాను. లోపల ఎలా ఉందో చూసేద్దాం. ఇమేజ్ కొంచెం ఉంది, మొత్తం లేదనుకోండి. ఇట్లే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లోపల ఎలా ఉందో. బ్లాక్ ఆలివ్స్ ఇచ్చారు, క్వాంటిటీ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పౌడర్ని నేను సీజనింగ్ చేసి చూపిస్తాను. ఇచ్చిన మసాలా నేను దీని మీద స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ టు ఈట్ అనమాట. టాటా వారి క్విక్ క్విజైన్ టెస్ట్ చేసాం కదా, ఇదైతే నాకు టేస్టీగానే అనిపిస్తుంది. పౌడర్ స్ప్రింకిల్ చేసుకుంటే ఇలా క్రీమీగా టేస్టీగానే ఉంది. బట్ ఇది అన్హెల్దీ. నా ఒపీనియన్ నేను చెప్పాలి కదా, ఇది అన్హెల్దీ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్లాస్టిక్ బౌల్ ఇచ్చారు. ప్లాస్టిక్ని మనం ఎప్పుడు హాట్ చేసుకొని తినకూడదు. ప్లాస్టిక్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని హాట్ చేసుకొని తినకూడదు. బట్ టేస్ట్ అయితే బాగుంది. అప్పుడప్పుడు అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఐ సజెస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు అని. ప్రస్తుతం అయితే టేస్టీగానే ఉంది. అండ్ బై బై ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను.